అగో ఏమైంది గీడ కూర్చున్నావు? తానం చేయకపోయినావు? చేత్తనే మా ఆయత్త ఎప్పుడు బాధగానే ఉండవు. ఇంకేం రంది నీకు? పైసలు చేట్లనే ఉండవు. హైదరాబాద్ పోయి మంచిగా కోట్లకు సంపాదించడేనాయే. ఇంకా అన్ని మంచిగానే ఉన్నాయి. ఇంకెందుకు బాధపడతావు నువ్వు? సంపాదించలే కానీ నేను అందరినీ మోసం చేస్తానా అనే, ముఖ్యంగా మీ అవ్వబాపును మోసం చేస్తానా. మీ అవ్వబాపు ఇల్లు తాకట్టు పెట్టి పైసలు తెచ్చిచ్చే. ఇక మోసం ఏమున్నది? నేను కూడా ఒకప్పుడు అనుకున్నా మా అవ్వ బాపుకి ఇంతగానో పైసలు ఇస్తాను, ఈయన మళ్ళీ తిరిగే ఇస్తలేడు, మోసపోతాను మా అవ్వ బాపు అని అనుకున్నా. కానీ ఇప్పుడు మా అవ్వోళ్ళు ఇల్లు తాకట్టు పెట్టి మరి పైసలు ఇచ్చినందుకు నువ్వు హైదరాబాద్ పోయి కోట్లకు సంపాదించుకొచ్చి మా అవ్వ బాపుకి ఇస్తానన్నావు కదా, ఇక మోసం చేసినట్టు ఎట్లయితుంది? కానీ మోసం చేసినట్టు అవుతుంది కాదే. ఎందుకు అవుతుంది? నిన్న మా అవ్వలు ఇచ్చిన 1,00,000 రూపాయలు పట్టుకొని హైదరాబాద్ పోదాం, సంపాదించుకొచ్చి మళ్ళీ మితితో సహా వాళ్ళకి అప్ప చెప్దాం. ఏమనుకోరు మా అవ్వలు, కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఇప్పుడు 1,00,000 లేవు కాదే. లేవ్వా? ఏమైనాయి? నిన్ననే తెత్తింగ్ కదా, ఇంట్లో పెడతావు కదా నువ్వే. ఇంట్లో మావ పెట్టినా, కానీ నువ్వు తారని పొంగనక సత్తిగాడు వచ్చిండు. నా పైసలు ఎవరా 3 లక్షలు ఎప్పుడు ఇస్తావురా అని అన్నాడు. అన్నవల్ల నేను హైదరాబాద్ పోయి తెచ్చిస్తారా అని చెప్పిన. హైదరాబాద్ పోతానా, హైదరాబాద్ వెనక తెచ్చిస్తారా అని చెప్పిన. అబ్బో నువ్వు కలవది ఇప్పుడు కావాలా అని చెప్పి పిడాత పొట్టు కొట్టిండు. జుట్టు వీకిండు. వాళ్ళ పెళ్ళాము వాడచ్చిళ్ళు. ఓ వాళ్ళ పెళ్ళమేమో జుట్టు వీకుడు, నన్నేమో వాడేమో గుద్దుడు ఈపులో పెట్టేయాలి. ఏం చేయాలి? ఆ బాధ భరించలేక 1,50,000 ఇచ్చి పంపించిన. తర్వాత పైసలు మళ్ళీ ఇస్తారా? ఈ 1,50,000 అయితే పట్టుకపోని పంపించింది. అయ్యో అవునా? మరి ఇప్పుడు ఎట్లా? బాగానే కొట్టిల్లా? బాగానే కొట్టిల్లే. ఇగో వాళ్ళ భార్య ఏమో జుట్టు వీకుడు, వాడేమో ఈపులో బిడేయాలి అని గుద్దుడు. జెండు బాంబు రాసుకుందువు కానీ ఇప్పుడు హైదరాబాద్ పోవుడు ఎట్లా? అప్పులందరికీ ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, 1 నెలనే ఇస్తా, మిత్తికి ఇంకా మిత్తి ఇస్తా, ఇంకెక్కువనే ఇస్తా, అదే దాని కలబొల్లి మాటలన్నీ చెప్తేవి. వాళ్ళ కోపం రావచ్చు, అందుకనే కొట్టిర్రు. నేను చెప్తున్నాను, వాళ్ళు నిన్ను కొట్టడానికే తిరుగుతారు, నీ కొట్టడానికి తిరుగుతారు. రోజుకు 10 సార్లు వచ్చిపోతాను ఇంటికి. ఏం చేయాలి? నాకు కూడా ఇయ్యద్దని ఉంటుందా? ఇయ్యాలనే ఉంటుంది కానీ మనిషికి కోటిత్తా అని చెప్తే వాళ్ళు నిజంగానే కోటి ఇస్తారు అనుకుంటారు. ఇవరిదాకా నా కోటి అంటుంది వాళ్ళ భార్యకి నేను 2 కోట్లు ఇస్తారని చెప్పిన. ఏంది? వాళ్ళ భార్యకి 2 కోట్లు ఇస్తారన్నావా? ఏంది కథ? చెప్తానే చెప్పు. అయ్యో దేవుడా ఇగో అప్పడితే వాళ్ళు లేదన్న వాళ్ళు ఇగో 2 కోట్లు, నీకో 2 కోట్లు, మీ ఆయనకో 2 కోట్లు ఇస్తా, జర 3 లక్షల రూపాయలు కావాలని చెప్పి తీసుకొచ్చుకున్నాడే. గట్లా మా బాబులకు గట్లనే చెప్తావు, అందరికి కోట్లు ఇస్తా అని చెప్పు తిరుగుతాను. అయితే మరి అప్పు కావాలంటే ఏదో ఒకటి చెప్పాలి కాదే. ఏం చేయాలి? నా దగ్గర భూములు ఉన్నాయా, జాగులు ఉన్నాయా తాకట్టు పెట్టడానికి? అందుకనే మనిషి 2 కోట్లు 3 కోట్లు ఇస్తానంటే ఇక 2 లక్షలు 3 లక్షలు అంటే ఇచ్చుకుంటా చిల్లు. కాదు, ఎవరైనా ఉంటే కోట్లు ఇస్తారని చెప్తారా? మిత్తి ఎక్కువ ఇస్తా, లేకపోతే ఇది ఇస్తా అది ఇస్తా, ఏదో పైసలు ఇవ్వకపోతే మా నా భూమి తీసుకోండి, నా ఇల్లు తీసుకోండి, గట్ల చెప్పాలి. కానీ కోట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చు? అరే మా అవ్వకు మా బాబు కోట్లు అని చెప్తావు, అందరికి కోట్లు అని చెప్తావా? కోట్లు ఎక్కడికి వెళ్ళి తెచ్చిస్తావు నువ్వు? వదరకే. ఇప్పుడు అట్లా చెప్పకుంటే నాకు భూమి ఉందా, జాగ ఉన్నదా, ఏమున్నదనే? బంగారం అమ్ముకుంటువి, ఇల్లు అమ్ముకుంటువి, జాగ అమ్ముకుంటువి, కిరాయి కొంపలు ఉన్నవాడుతుంది. ఇక ఏం చేస్తాం? మరి అట్లా ఏదో ఒకటి చెప్పాలి. కానీ ఇట్లా కోట్ల పైసలు ఇస్తానంటే వాళ్ళు ఆశపడరా? అందుకే కోపం వచ్చి నాకు దన్నీరు కావచ్చు, మంచి దన్నీరు నిన్ను చెప్పిన. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా పోదాం? గాముచ్చడి చెప్ప రాదు. ఎట్లనో ఇక నీకే ఎరక. మా వాళ్ళు పాపం ఇల్లు తాకట్టు పెట్టి మరీ తెచ్చిచ్చారు. అమెరికాలో ఇల్లు అని చెప్తే వాళ్ళు ఎంత కళలలో బతుకుతారు. వాళ్ళని ఎప్పటికీ కళలలోనే ఉంచుదాం అనుకుంటారు. అమెరికా ఇంట్లో చూడు కాదు. లేదు, వాళ్ళకి సెడి చేద్దాం కానీ మళ్ళీ ఏమన్నా పైసలు ఇస్తారో? మరి మళ్ళీ ఇంకా పైసలు ఇస్తారు. ఇక వాళ్ళ రక్తాన్ని అమ్ముడే, లేకపోతే లివర్లు కిడ్నీలు అమ్ముడు తప్పితే ఇంకోటి ఏం లేదు. ఇక మరి ఎట్లనే మనం హైదరాబాద్ పోవుడు ఎట్లా? ఏమో ఇక నీకే తెలియాలి. మా అవ్వలు ఏ కష్టం వచ్చినా తాపుకిన్ని పైసలు ఇచ్చేది. ఇక్కడ వ్యవసాయంలో కష్టం వచ్చింది, దుబాయ్ పోతా, దుబాయ్లో పైసలు సంపాదించుకొస్తా అన్న వాళ్ళు ఉన్న భూమిని తమ్మిని చేతిలో పెట్టిర్రు. దుబాయ్లో మోసపోయి ఫోన్ చేసి నాకు టికెట్ అయ్యింది అంటే అట్లా టికెట్ వేసిర్రు. వచ్చినాక కూడా మస్తు బాధపడ్డారు. ఏం కాదు ఇగో డాక్వా గ్రూప్లో పైసలు వచ్చినాయి కదా, గ్రూప్ చిట్టి పైసలు ఇవి నాకు అని మా అవ్వ దగ్గర పైసలు తీసుకుంటువి. అదటే ఇప్పుడేమో హైదరాబాద్ పోయి బతుకుతాం, మంచిగా బతుకుతాం, అప్పులు తెరుపుతాం, మీకు ఇన్ని కోట్లు ఇస్తా అన్ని కోట్లు ఇస్తా అని ఇప్పుడు ఇల్లు తాకట్టు పెట్టి మరి కూడా పైసలు ఇచ్చిర్రు. అప్పులకే ఇత్తివి. ఇప్పుడు హైదరాబాద్ పోయి ఎట్లా బతుకుతావో ఏమో నీకే తెలవాలి. మా అవ్వ బాబునైతే 1 రూపాయి అడుగుడే లేదు, మొత్తం అన్ని నీ చేతిలోనే పెట్టిర్రు. ఇంకా వాళ్ళకి ఏమున్నదని అడుగుతావు? ఇక నువ్వు మొసపోసుకుంటా అంతగానం ఏం వదలకు కానీ ఇక పోదాంతి, హైదరాబాద్ పోదాంతి. అగో పోదామంటే ఉత్తగానే అవుతుందా? అక్కడ పోతే పైసలు కావద్దా? కిరాయిలకు, తిండికి, ఎన్నిటికి పైసలు కావాలి. పైసలన్నీ ఎట్లా? ఇక ఎట్లనో అట్లా. నువ్వైతే పొద్దుగాల తయారుగా పోదాంతి. ఇక్కడ అంటే అప్పులోళ్ళు బతకనియరు. అబ్బో ఇంకో 4 రచ్చి కొడితే పిడత పరం పోతుంది. పోదాం, ఎట్లా చేసిపోదాం? అగో పైసలు ఎట్లా? పోవడానికి పైసలు ఉంటే అయిపోయా, నేను చూసుకుంటే ఇక పోదాం. ఏమో నీ ఇష్టం, ఎట్లా తీసుకోపోతావు. పోదాం పొద్దుగాల. పిల్లల్ని కూడా తీసుకుపోవడే కదా? తీసుకుపోవడే.
తీసుకుపోకుంటే ఎట్లా వాళ్ళు ఒక కాడ మనం ఒక కాడ. సరే పొద్దుగానే పోవుడా రైలు కా బస్ కా? బస్కి బాగా పైసలు అవుతాయి, రైలుకే పోదాంతి. నీ ఇష్టం. ఏమున్నది షెడ్డర్లు ఇన్నని బియ్యం కట్టి పెడతా. ఆ మామిడికాయ తొక్కుంటే కదా అది కూడా కట్టు పట్టుకపోదాం. సరే నువ్వు అటు ఇటు ఎట్టు తిరగబోకు, మళ్ళీ ఎవరైనా దొరకబట్టి పొల్లు పొల్లు కొడతారు. ఎటుపోను ఇవరి దాకా ఇంటికాడ ఉంటేనే హ్యాచ్ కొట్టే. అబ్బో ఇక బయటికి పోతే కొట్టరా? అప్పులో వాళ్ళందరూ దొరికించుకొని మరి కొడతారు. అబ్బో అద్దు ఎటుపోను. ఇదేనా ఇల్లు? ఇదేనే, అప్పుడు పొలగాలకు చెవులు కుట్టించినప్పుడు ఇదే ఇల్లు, ఇంటికే వచ్చినాం. మరి ఉన్నరా? సప్పులు లేసాలు లేదు. ఉన్నరా అనుల్లా? వాక్క బావా ఇదే ఇల్లు అన్నప్పుడు లోపలికి పోదాం పారాదు. ఆగే ఆగే దబ్బర దొంగ దూరం అనుకొని ఆయన తీయని మీద చంపితే మనం గుర్తున్నామోలేమో వాళ్ళకి. ఓ అక్క ఓ బావా ఉన్నరా? షోలిన వాడే ఏంది సప్పుడు ఎత్తలేరు. ఎవరు ఎవరు కావాలి? అగో ఎవరు నువ్వు? ఎవరు అంకుల్? ఏంది నేను అంకుల్లా కనపడుతున్నా? నీకున్నది బొత్త నాకున్నది. అన్ననో తమ్ముడు అనాలే కదా, అంకులేంది? అయ్యో సరతి తమ్మే అంట పట్టరాదు. ఎవరు నువ్వు? నేను రాజుని. నువ్వెవరు? రాజువా? ఏ దేశానికి రాజువి? ఏ రాజ్యానికి రాజువి? ఎక్కడ రాజువి? మా ఇంటికి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు? అగో ఎవరంటావు? ఇక్కడ మా మంజులాక్కున్నదని వచ్చినావు, మా పెద్దమ్మ బిడ్డ. ఏంది మంజులనా భార్యనే. మీరెవరు? అయ్యో నువ్వు మంజులక్క భర్తవా? అయ్యో బావా నువ్వు తమ్ముని కాదు బావా, నాకు బావవు కావాలి. అయ్యో మా పెద్దమ్మ కూతురు మంజులక్క. అయ్యో కదా బక్కగా చిక్కిపోయినట్టు అంత ఏదో రోగపోలాగా ఉండేది, కింద దొడ్డు పినమైంది బావా. ఏంది గాలి కొట్టిలా నీకు? ఎవరైనా మీ సైడ్ వాళ్ళు గిట్నే మాట్లాడతారా? అంత పిచ్చి పిచ్చి ఏమనుకోకుండా అన్నయ్య అంత మంచేనా? ఆయన మాటలు ఏం పట్టించుకోకుండా ఆయనకు అంతే గట్లనే మాట్లాడతాడు. మంజులకైనా ఆడపడుచు కావాలి. ఏది కనబడతలేదు? ఇంట్లో ఉన్నది. ఇంట్లోనే ఉన్నదా? ఏం చేస్తాందో, ఏం వంటలు చేస్తాందో అంత మంచిగా బావ. ఇప్పుడు ఏం చేస్తాను? ఉద్యోగం చేస్తానవా? మరిచి నువ్వు బ్యాగ్ పట్టుకొని ఇంట్లోకి పోయి పొలగాని ఇంట్లోకి పోలి ఏమైనా చేస్తే తినుల్లి. ఇక బావా మీ కంపెనీలో మరి ఏమైనా నాకు ఉద్యోగం ఉన్నదా? ఏమైనా ఉద్యోగం దొరుకుతుందా? నేను ఉద్యోగం కోసమే ఇక్కడ దాకా వచ్చిన బావా. ఏం చేయాలి బావా? ఇగో అంత పంట వేసినా నష్టపోయినాం, అంత అప్పులు అయినాం, అంత వంగడంగా అయింది. అందుకని ఇక్కడికి వచ్చినాం బావా. ఇగో నేను నీకు ఎక్కువ పరిచయం లేదు కావచ్చు, నువ్వు నాకు కూడా ఎక్కువ పరిచయం లేదు, అందుకని నేను గుర్తుపట్టలేకపోయినా. పెళ్ళప్పుడు రిక్కోలు ఉంటే ఇట్లా, ఇప్పుడు ఏమో గొడ్డు తయారవుతుంది, అందుకని గుర్తుపట్టలే బావా. ఏమనుకోకు. ఇక ఉద్యోగం గురించి వచ్చినాం బావా. ఏం చేయాలి? అంత పంట వేసినా నష్టపోయినాం, అరిగోసలు పడ్డాం. ఏం చేయాలి బావా? ఉద్యోగం ఎక్కడన్నా దొరుకుతుందా? చూడాలి. ఎంత చదువుకున్నావు? అయ్యో నేను బాగానే చదివినా బావా. ఇక మా బాబు వ్యవసాయం చేసుకుంటున్నా అన్న మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నా. అబ్బో లేకుంటే పెద్ద ఉద్యోగాలు వచ్చు, కానీ ఇప్పుడైతే ఏమైనా ఉద్యోగం చూడు. గదే ఎంత చదివినావు? అయ్యో నీకు తెలియదా బావా? ఇప్పుడు నా గురించి తెలుసుకోలేదా? నేను మా ఊళ్ళో అందరికంటే ఎక్కువ 6 చదివినా కాదు బావా, 6 చదివినా. ఇక నాకు 1 లక్ష 2 లక్షలు వచ్చే జీతం చూడాలి బావా. ఎట్లా చేసి నువ్వే ఏం చేయాలి? ఇక మీకు ఎరక పట్టుకొని ఇక్కడ మనలో ఉన్నారని తెలిసి ఇక్కడ దాకా వచ్చినాం. జనని పుణ్యం నీ పాపం ఏదైనా బావా. ఇక నీ పుణ్యం. నువ్వు 6 చదివినావు, 1 2 లక్షల జీతం కావాలనా? ఏం చేయాలి బావ? ఇక చాలు, 2 లక్షల వరకు అయితే చాలు. ఎట్లాగో నెలకైతే మెచ్చుకుంటూ పోతారు కదా వాళ్ళే. ఇక మెచ్చుకుంటూ పోతారట నాకు తెలుసు ఇవన్నీ. అబ్బో ఈ కంపెనీలు అన్నీ నాకు తెలుసు. చూడు బావా, ఇక 2 లక్షలు ఇక నీ ఇష్టం. 2 లక్షలు అయినా మంచిది. అప్పులు బాగున్నాయి కాదు బావ, 60 లక్షలు అప్పయింది. ఇక ఎట్లా కట్టానో ఏమో అర్థం కాక ఇక వచ్చినాం గట్లా. ఇక జర చూడు. నేను MBA చేసి జీతం 20,000 చేస్తున్నా. నీ 6వ తరగతి 2 లక్షలు కావాలా జీతం? ఏంది MBA చేసా? అందుకనే ABCDలు అన్నీ చదువుకుంటే మంచి ఎక్కువ జీతం ఇచ్చేటోళ్ళు. నేను 6 పాస్ బావా, ABCDలు కాదు. నువ్వు MBAనా? ఇంకా MBA కాదు, దాన్ని గట్ట చదవద్దు. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ గిట్ట చదవాలి. MBA ఏది బావా? MBA అందుకనే ఇయ్యరు. అయ్యో నువ్వు ఎంతో పెద్దని పడుకున్నా అంత చూస్తే. MBA అంటే పెద్ద చదువు, 6వ తరగతి కాదు. పెద్ద చదువు అంటే ఎన్ని బుక్కులు చదివినావు? MBAలో 6-7 బుక్కులు చదవాలి. అబ్బా నువ్వు 6-7 బుక్కులకే MBA అని ఏదో చెప్పబడుతుంది. నేను 6వ తరగతిలో 20 బుక్కులు చదివిన. 20 బుక్కులు ఇట్లా రాసుడు నాకున్న బుక్కులకి వేసుకుంటే మొత్తం వెనకకి ఇట్లా ఇరగబడిపోయేటోని. చదువులు చదివిన బావా. చదువులకి చిన్నవి కాదు, నేను పెద్ద చదువులు చదివినా. నువ్వు ఎట్లా వేసి చూడాలి? అయినా నువ్వు 7 చూస్తావు, గదే 20,000 చూస్తావు కావచ్చు. నువ్వు తెలియకనే అలా చేరేవి. ఎట్లా గతి మరి? ఎట్లా చూసుడు? నీ మీద నమ్మకం పెట్టుకొని ఇక్కడ దాకా అత్తి సంపాదించినాడు కదా బాగానే. గదాంతరం MBA ABCలు సక్క రాకనే సంపాదించినావు అంతగానో. నీకు ఎంత చెప్పినా అర్థమయ్యేటట్లేదు. మీ అక్క లోపల ఉన్నది, పో మాట్లాడుపో.
మాట్లాడతా మాట్లాడతా ఏందో ఏమో అంతకి చదువు చక్కగా రానోనికి ఇచ్చి చేసిళ్ళు మా అక్కని పాపం మా పెద్దమ్మ వాళ్ళంతా పిచ్చి పిచ్చే వాళ్ళు కూడా ఏమున్నది. అక్క ఉన్నావా వరిసిని మాట్లాడుతున్నావా అనే ఎట్లరా ఇది ఎట్లా బయటకు అన్నావురా ఎప్పటికీ ఏదో ఒక తీట పని చేస్తావు ఇంట్లో అంతే ఇలా బయటకు వచ్చిన కాడ కూడా అంతే సప్లాకు ఉండక ఇదేమో లోపలికి ఉన్నది ఇది ఇట్లా వచ్చింది వాళ్ళు అత్త తిడతారో ఏమో ఏం చేస్తావు నువ్వేం చేయవు ఆగం చేసి కూర్చుంటావు సప్లాకి ఇది ఇరగొట్టన్నా ఇది ఎట్లా బయటకు వచ్చింది ఏంది ఇది రాని అత్తలేదు. అగో ఏమైంది వరిసి అక్కేది మాట్లాడినావా ఇంకేడ లోపలికి పోయినా ఏడ మాట్లాడినా వీడు వచ్చిండు అంత ఆగం చేసిండు ఇగో ఈ కుర్చీని ఖరాబ్ చేసిండు ఇదేదో బయటకు వచ్చింది ఎంత వస్తున్నా లోపల పోతలేదు పక్కకనే ఇరగొట్టి పక్కకు పెడదామన్నా ఇరుగుతలేదు. అయ్యో అవునా ఏం చేసావురా కన్నిగా ఏం చేసావురా అన్ని తీట పనులు ఓ దేవుడా ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అసలు ఏమనకు ఉద్యోగం కావాలన్నా అది ఎట్లు ఉరికొస్తుందిరా దానికి ఏమన్నా కాళ్ళు ఉన్నాయిరా అయ్యో ఇదేంద్రో దేవుడు అటు ఇటు అనబట్టే పరిచి అటు పట్టే సపకి ఇది ఇరగకూడదు. నేను అప్పటి నుండి చూస్తానా ఇది ఇరుగుతలేదు ఏటైతలేదు మరి ఎట్లనే ఇక సపడి కూకో దీన్ని ముట్టుకోకూడదు అటేట్ రాలి అక్క ఉన్నావా అవునవును బరే బరే ఉన్నవా ఆడిబిడ్డ అక్క ఉంటుంది మా ఉంటుంది అక్క ఉన్నావా ఇంట్లోనే ఎవరు వచ్చింది ఎవరు లా అగో ఉన్నది రావే అక్క అంత మంచేనా అగో నువ్వారా తమ్మి ఇప్పుడే వస్తున్నావా ఇప్పుడే వస్తున్నా అక్క ఇప్పుడే వస్తున్నా అబ్బో శాంతి తయారైనావు కదా ఇక్కడికి వచ్చి అప్పుడు ఎట్లుండే ఆత్తాను వారా పోతాను వారా అనుకుంటే ఏమేమో అనేది కానీ ఇప్పుడే వస్తున్నా వారే అంటాను కదా ఇక్కడికి వచ్చినాక ఎవరైనా షానే ఉంటారు కానీ అక్క మంచిగా ఉన్నావా మంచిగానే ఉన్నా మంచిగానే ఉన్నా తమ్మి దుబాయ్ పోయినావట ఎప్పుడు వచ్చినావురా బో అది పెద్ద కథ కాదక్క పెద్ద కథ ఓ చెప్తోడవది ఇంట గడవది అంత కథ అయింది కాదక్క నాకు. ఏమైందిరా తమ్మి ఏమైంది కోట్లు పట్టుకొస్తానని పోయినావట కదా పోయినక్క ఏం చేయాలి అక్కడనే ఆగినాయి కోట్లు ఇక కోట్లు పట్టుకురాలే. అవునా ఊరంతా మనిషికో కోటి ఇస్తాన్నమాట కదా ఊరంతా గట్లనే చెప్పుక తిరిగిండు పైసలు వస్తే మాగిచ్చు. ఏమైనా మరి ఏమైందిరా తమ్మి చెప్పినా కాదక్క పెద్ద కథ అని ఇక రాలే పైసలు రాలే. అయ్యో ఊర్లో అందరు కోట్లు ఇస్తున్నావట నేను కూడా ఊరుంటే నాకో కోటి ఇస్తాడు అనుకున్నా మా తమ్ముడు. అయ్యో ఇయ్యపోదునా అక్క ఇయ్యపోదునా అక్కడ కంపెనీలు అమ్మి మొత్తం ఉన్న కంపెనీలు అంతా అమ్మి ఊర్లో అందరి కోట్లే ఇస్తూ ఇప్పుడు కూడా ఓ 1,00,000 2,00,000 నా చేతులు ఉంటే మొత్తం 10-20 కోట్లు కూడా సంపాదించి పెడదు. ఏం చేస్తాక్క పైసలు లేక ఈ గోస. అవునా 1,00,000 2 లక్షలకు కోట్లు వస్తాయరా తమ్మి అటెట్లా అయిపోయింది మళ్ళా మొదలు పెట్టిండు ఇక 1,00,000 2 లక్షలు సంపాదిస్తాడు ఇప్పుడే మాటలతోనే కోటలు. ఇగో అక్క నేను దుబాయ్కి కోట్లు సంపాదిద్దామని పోయినక్క కోట్లు సంపాదించి మన ఊర్లో పేదోళ్ళకి అందరికి మనిషికి 1 కోటి రూపాయలు ఇద్దామని పోయినా ఇక అక్కడ పోయినాక బాగా సంపాదించిన ఇక మన పైసలు వేరే ఆ పైసలు వేరే సంపాదించినాక అవి ఇక్కడ తీసుకురాలే అబ్బో గిన్ని పైసలు ఎడబట్టుకపోతావు గిట్లా పట్టుకపోరాదు కదా ఈ పైసలు వేరు ఆ పైసలు వేరే అన్నారు అవన్నీ ఇడిపియాలి కదా. ఇడిపియాలంటే ఇక్కడ హైదరాబాద్ ఎక్కడో ఉన్నాయట నాకు తెలుసు అది ఎక్కడో నాకు తెలుసు అయితే మనకి పైసలు కట్టానట కాదక్క 1,00,000 2 లక్షలు కడితే అవి ఇస్తారట. ఇక అవి ఇస్తే నీకు కూడా 1 కోటి రూపాయలు ఇస్తు పాపం ఏమైనా పైసలు ఉంటే చూడక్క 1 కోటి రూపాయలు ఇద్దాంతి దాన్నే ఉండేది పాపం మీరు కూడా బతకాలి. బావకి ఇక 20,000 జీతం అట కదా ఏం చేస్తాడు ఎప్పటికి ఎన్ని రోజులు చేస్తాడు నేను 6వ తరగతి పాస్ కదా అందుకని ఇక నేను మస్తు నాకు పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తానే అన్నీ వస్తాయి చూడక్క మరి 1,00,000 రూపాయలు 2 లక్షలు నీ ఇష్టం 2 లక్షలు అయితేనో 1 కోటి రూపాయలు ఇస్తా 1,00,000 రూపాయలు అయితేనేమో 50 లక్షల దాకా ఇస్తా పట్టరాదు. అవునా 2 లక్షలు ఇస్తే 1 కోటి రూపాయలు ఇస్తావారా తమ్మి అయిపోయింది తెలివి ఏమంటున్నావు అది ఏమంటలేదక్క అది ఏమన్నా పిచ్చిది నువ్వు సబ్డకోకోవే తుత్తుత్తురేమనకో అక్క 1 కోటి రూపాయలు పక్క వస్తాయి అక్క 1 కోటి రూపాయలు వస్తాయి ఓ పండుగ ఈ బిల్డింగ్ కాదు ఇదంతా గొలగొట్టుడు అవుతుంది మీది ఉట్టి బిల్డింగ్ ఏమున్నది ఇదంతా గొలగొట్టి 1 కోటి రూపాయలు అయితే ఇంకా మంచిగా ఇంకా దీని పైన కూడా కట్టుకోవచ్చు ఇంకా 2 కోట్లు వచ్చే విషయం కూడా ఉన్నది అక్క కానీ తర్వాత చెప్తా. ఇప్పుడైతే చూడక్క మరి ఎంత వెళ్తాయి మన దగ్గర పైసలు 2 లక్షలు ఉన్నాయా ఇక్కడికి వచ్చినాక 1,00,000 రూపాయలు పెట్టి ఫ్లాట్ కొన్నాం అది ఇప్పుడు 2 లక్షలు అయిందంట అమ్మిస్తాం
₹1,00,00,000 వస్తాయారా తమ్మి? ఎందుకు రావక్క ఎందుకు రావు? అయ్యో నువ్వు ఉట్టి పిచ్చక్క ఉన్నవేందక్క? మాగత్తే కోటిన్నర ఇత్తది. మా పెద్దమ్మ బిడ్డ వాయే. అయ్యో నాకు పెద్దక్క వాయే. ఇత్తది కోటిన్నర ఇత్తది. 2 లక్షలు అమ్మబో బావు చెప్పి అమ్మిపిచ్చి మంచి 2 లక్షలు ఇస్తే కదా నేను మంచిగా కోటిన్నర ఇస్తా. ఇంకేందక్క? సరేనా ఇంకా నీకోసం ఎంత కోసపడతా నేను. చిన్నప్పటి నుండి అంతే. ఒకసారి చాక్లెట్ తింటే కొంచుకున్నా నీ కోపం ఉండే కానీ ఇప్పుడు కోపం ఏం పెట్టుకోకు. ఇప్పుడు ఎందుకంటే ప్రేమ పెద్ద వేరినాక ప్రేమలు ఉంటాయి అక్క. ప్రేమలు అభిమానాలు అన్నీ చెప్తాయి కదా. ఈ అక్క పైసలు ఇయ్యి. అబ్బా ₹1,50,00,000 ఇస్తే 50,00,000 మా ఆయనకి ఇస్తా. ₹1,00,00,000 చీరలు పెట్టి నేను కొనుక్కుంటా. మగ్గం వరకు లేపించుకుంటా. పట్టు చీరలు కొంటా. మా ఆయన ఇయ్యకున్నా సరే ₹1,00,00,000 మస్తు అవుతాయి నాకు. గదే అక్క నేను చెప్పేది గదే. నీకు బావతో అవసరమా అక్క? అవసరమా? ఇక ₹20,000 జీతగాడు. అయ్యో దేవుడా ఏమక్క ఏం కొనిస్తాడు నీకు? ఏం కొనియడు. మంచిగా ₹1,50,00,000 అటు వారే బావకి అట్లా వారే ఉంచుకుంటాడు. ఓకేరా నువ్వు ₹1,00,00,000 పెట్టి కొట్టుకుతుంది ఏమంటే వరిసి. అగో మరి నన్ను ఎందుకు మధ్యలో తీసుకొస్తాను? నన్నేం అడగకు. ఏందో ఈ దేవుని అసలు తమ్ముడిని గట్ల కసురుకుంటావు? అది అంతే అక్క. అది ఉట్టి పిచ్చిది ఎర్రిది. నువ్వు పైసలు తయారు చేయ అక్క. పైసలు తయారు చేయి తొందరగా. పట్టుకొస్తే తీరదు అమ్మి. ఆ జాగా అమ్మి 2 రోజుల వరకు పైసలు మన ఇంటికే పట్టుకొస్తా పో. అయ్యో ఇక మేమేడపోతాం అక్క. మీరు ఆ భూ అమ్మి పైసలు ఇస్తే ఇక మాకు వచ్చే పైసలు అన్ని ఇడిపించుకొని మీ పైసలు మీకు ₹1,50,00,000 ఇచ్చి ఇక మేము ఈయనకి వాళ్ళ ఇంటికి పోతాం. అట్లాగే మీ ఇప్పుడు ఏం చేయాలి? పైసలు పట్టుకొనే పోతాం. ఇక ఈ 2 రోజులకి కంటే తప్ప మీ ఇంటికాడ ఉండద్దా అక్క? అయ్యో తప్పేముందిరా? ₹1,50,00,000 ఇస్తున్నావు. 10 రోజులు ఉండు మా ఇంటికాడ. గదే అక్క ఉంటాం. మళ్ళీ మీరు ఇట్లే వేయలు మా ఇంటికాడ మాంసం తినలే, చికెన్లు తినలే, మటన్ తినలే అని మళ్ళీ మీరు బాధపడతారు. అందుకని చెప్పి ఇవాళ బాగా ఇంత మటన్ తెమ్మాను. లేకుంటే చికెన్ అయినా మంచిది. ఇవాళ చికెన్ రేపు మటన్ అయినా మంచిదే. అట్లా తెస్తాం రా. ₹1,50,00,000 మరి గాయం తరుసుకోమా. ఇగో ఆడపడుసక్క ఏ కూర వండినా మసాలాలు బాగా తక్కువే. కడుపులో మండుతుంది. లేక నీసి తింటానం కాబట్టి ½ కిలో మంచిదే. మటన్ అయితే తెమ్మను అన్నయ్యని. ఇక చికెన్ అయితే బాగా వేడవుతుంది. తెత్తరే అక్క తెప్పిస్తుందా బావతోని? మాకు తెప్పిస్తుంది మటనే. అక్క ఇక మటన్ 1 కిలో 2 కిలో తెప్పి. ఎందుకంటే మీకు కావాలి మాకు కావాలి పిల్లలకు కావాలి కదా. గట్లా మా పిల్లలు కూడా మంచిగా తింటారు. పాపం వాళ్ళకి ఎప్పుడు పెట్టలే కదా. ఇప్పుడు అన్న తింటారు. ఇంకా తిండిదేమున్నారా తమ్మి? బావి ఇప్పుడు పోయి తెస్తాడు. నువ్వేం బాధపడకు. గదే అక్క గదే. అరుచుకునే పద్ధతి మీకు తెలియదా? ఎన్ని చూస్తలేరు కానీ. ఇక బావ దగ్గర పోయి మరి చూస్తాను మాట్లాడుకొని మరి ఆ భూమి సంగతి మాట్లాడుకొని చెప్పు మరి ఏం ముచ్చటైనా. ₹1,50,00,000 మరి జాగ్రత్త. మరి ఉట్టిగా ఓడగొట్టుకోకుల్లి. ఇప్పుడు మటన్ పట్టుకొచ్చి భూమి దగ్గరకే పోమ్మంట బావని. నువ్వైతే ఆగు. పోపా పరిచి ఇస్తారంటవా 2 లక్షలు? ఏందో ఏమో ఏదన్నా ఉద్యోగం అడగక పైసలు ఎందుకు అడిగినావు? ఉద్యోగం అడిగితే ఏమి ఇప్పిస్తాడే? ఆ భావనే ₹20,000 జీతానికి ఎత్తానట. అబ్బో నాకు అట్లయితే అప్పులు లేరుతాయా? మన అప్పులే 60 లక్షలు ఉండే. ₹20,000 జీతానికి ఎత్తే ఎన్ని సంవత్సరాలు చేయాలి? ఆ మిత్తులు వడ్డీలు ఆని వెరుక్కుంటా పోతాయి. అందుకనే ఇట్లాంటిది ఏదైనా వేసి కంపెనీలు అమ్ముకునే పోవాలి. ఇక్కడ నుండి మనం అమ్ముకునే పెద్ద కంపెనీలని ఇట్లా అమ్ముతా చూడిగా. ఏమో మన చుట్టాలని మన బంధువులను ఊరోళ్ళను బోల్తా కొట్టుచుడే సరిపోతాంది. ఏం అమ్ముతావో ఏమో ఇక నువ్వు. చూస్తూనే ఉండు. కంపెనీలు పట్టుకపోవాలి ఇక్కడ నుండి. ఎట్లా అమ్ముతున్నా చూడు ఇట్లా.